సినిమా టికెట్ల ధరలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని సినిమాలకు ధరలు ఫిక్స్డ్ గా ఉండాలని అభిప్రాయపడ్డారు. పెంచిన టికెట్ రేట్ల భారం మొత్తం ప్రేక్షకుడి మీద పడుతోందని, అందుకే ప్రేక్షకులు థియేటర్స్ కి రాలేకపోతున్నారని చెబుతున్న విజయేందర్ రెడ్డితో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. థియేటర్ ఓనర్ విజయేందర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీ జరుగుతున్న పరిణామాల మీద ఆయన ఏం మాట్లాడతారు అడుగుదాం. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది టికెట్ రేట్లు పెంచే ప్రసక్తి లేదు, బెనిఫిట్ షోలు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. దీనివల్ల మీ ఎగ్జిబిటర్లకు, థియేటర్ ఓనర్లకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, ఏమైనా నష్టం జరుగుతుందా? కొంతమందికి తాత్కాలికంగా ఇబ్బంది పడుతుందని అనుకుంటారు, కానీ శాశ్వతంగా ఎక్కువ కాలం మనుగడ జరగాలంటే మాత్రం ఇది సీఎం గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. మీ ద్వారా సీఎం గారికి, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టికెట్ రేటు ఫిక్స్ తక్కువ ఉంటేనే బెటర్. ఎక్కువ కావాలనుకుంటే మల్టీప్లెక్స్ పోతారు, ఆ ప్రేక్షకులు ధనవంతుల మల్టీప్లెక్స్ పోతారు, పర్వాలేదు. కొద్ది మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ఉన్న వాళ్ళు మా థియేటర్లకు వస్తారు, మేము స్వాగతిస్తున్నాం. టికెట్ రేటు తక్కువే ఉండాలి. సీఎం గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. బెనిఫిట్ షోలు కూడా 60,000, ఇప్పుడు మా ఎగ్జాంపుల్ 60,000 మా థియేటర్ కెపాసిటీ. బెనిఫిట్ షో దేనికి ఏదో ఒకటి చెప్తారు, రక్తదానం అంటారు, లేకుంటే ఫ్యాన్స్ అంటారు, ఇట్లే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అంటారు. 13 లక్షలు 12 లక్షలు గ్రాస్ వచ్చేటట్టు ఒక షోకే చేయడం వల్ల ప్రేక్షకుల దగ్గర డబ్బు అయిపోయి ఆ నెలలో చూడాల్సిన 2 సినిమాలు చూసే బదులు ఒక సినిమాతో ఆగాల్సి వస్తుంది. ఇది ఇండైరెక్ట్గా మా థియేటర్లు చనిపోతున్న కారణం, ఈ సినిమా థియేటర్లు డే బై డే తగ్గిపోతున్న కారణం ఈ టికెట్ రేట్లు పెంచడం, అబ్నార్మల్గా పెంచడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఈ సీఎం గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది, దాన్ని స్వాగతిస్తున్నాం. తక్కువనే ఉండాలని. సార్, ఇప్పుడు పుష్ప సినిమాకి అఫీషియల్ గానే రేట్లు పెంచారు. ఏది బెనిఫిట్ షోలకు పెంచిన రేట్ల మీ దాకా వస్తాయా డబ్బులు అవి, లేకపోతే ఓన్లీ ప్రొడ్యూసర్కి పోతాయా? మా తెలంగాణ సిస్టంలో ఏముందంటే మల్టీప్లెక్స్లో మాత్రం ఒక 10,000 సినిమా కలెక్షన్ చేస్తే, నెట్ చేస్తే 45% థియేటర్ యజమానికి, 50% డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది. ప్రైమ్ థియేటర్లో 50-50 ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్లో మాత్రం ఎక్కడ కూడా ఆ పద్ధతి లేదు. మాకు వారం రోజులకు 1,00,000-1,50,000 అద్దె ఇస్తారు ఫిక్స్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంధ్య థియేటర్లనే నిన్న 13 లక్షల రూపాయలు బెనిఫిట్స్గా వచ్చింది. వస్తే కేవలం 20,000 మాత్రమే అద్దె ఇచ్చిండ్రు ఒక్క ఆర్డర్. ఆ పోలీస్ బందోబస్తు కానీ, మా స్టాఫ్ని ఎక్కువ పెట్టుకోవడం కానీ, ఎన్ని ఖర్చులు చూసుకుంటే అతనికి ఏం లేదు. ఏంటంటే మాకు డిస్ట్రిబ్యూటర్ గారు చెప్పినందుకు గౌరవంగా సినిమా చేస్తాం, మాకు లాభం లేకున్నా కూడా వారికి చేసి పెడతాం. ఆ 13 లక్షల్లో 20,000 మాకు ఇచ్చి 12,80,000 వారి తీసుకుపోతారు. అది త్రూ చెక్ ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి మా థియేటర్లకు ఒక్క రూపాయి కూడా ఎంత టికెట్ రేట్ ఉన్నా కూడా అంత పెరగదు. ఉదాహరణగా నా థియేటర్ 60,000 ప్రతిరోజు ఒక ఆట ఫుల్ అయితే. ఇప్పుడు వీళ్ళు తెచ్చిన జీవో ప్రకారం 1,80,000 1,80,000 అయినా 60,000 అదే 15,000 అద్దె ఇస్తారు. ఏది పర్ డేకు, నేను 4 గంటలకు చెప్తున్నాను. కాబట్టి మాకు టికెట్ రేట్ పెరగడం వల్ల థియేటర్ యజమానికి ఎవరికి సింగిల్ స్క్రీన్స్ లాభం లేదు. మల్టీప్లెక్స్ వాళ్ళకి మాత్రం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కొంత మెరుగు ఉంటుంది వాళ్ళకి. అంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, టికెట్ల గొడవ ఇంత జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఫిక్స్డ్గా ఒక రేట్ పెడదాం అనుకో, లేకపోతే గతంలో ఏమైనా చర్చ జరిగినాయి? గత 3-4 ఏళ్ల నుంచి మెమోరాండమ్స్ ఇస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ సామాన్య నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాం. ఇక్కడ ఇంతెందుకు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో 3 రోజుల కింద, దిల్ రాజు గారు ప్రమాణ స్వీకారం చేసింది 8 రోజుల కింద. దిల్ రాజు గారికి ఆల్రెడీ మెమోరాండం ఇచ్చిందంటే నెంబర్ 1 పేరాలో ఇదే ఉంది. మాకు టికెట్ రేట్లు ఫిక్స్గా ఉండాలి. పెంచడం వల్ల థియేటర్లు డే బై డే క్షీణిస్తున్నాయి, తగ్గిపోతున్నాయి. మా ఇండస్ట్రీ కొద్దిగా బాగుండాలంటాం. ఇంకా మీ ద్వారా ఇంకొకటి కూడా, దిల్ రాజు గారికి ఇచ్చిన దరఖాస్తులో మా థియేటర్కు పూర్వం 4,000 స్క్వేర్ ఫీట్ ఉన్న థియేటర్లో 1,200 సీట్లు ఉండేది. ఇప్పుడు 600 సీట్లకు వచ్చేసినాం. ఆ స్పేస్ బాగా వేస్ట్గా ఉంది. ఇప్పుడు మాకు అందులో సెల్ ఫోన్ షాపో, డ్రై క్లీన్ షాపో, ఇంకేదైనా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుంటాం. ఇదేమైందంటే చట్ట ప్రకారం సినిమాటోగ్రఫీ యాక్ట్ కింద ఒకసారి బీఫార్మ్ లైసెన్స్ వస్తే హైదరాబాద్ లాంటి స్టేషన్లో పోలీస్ ఉంటుంది, కమిషనర్ గారికి ఉంటుంది, జిల్లాలలో జాయింట్ కలెక్టర్కి ఉంటుంది. దయచేసి ఆ పర్మిషన్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అక్కడ మాకు కమర్షియల్ స్పేస్ వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇట్లాంటి థియేటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు థియేటర్ లైసెన్స్లు కూడా రద్దు చేయొచ్చు అనే చట్టంలో ఉంది. దీన్ని ఏమంటారు మీరు? మొదటి నుంచి ఉందండి చట్టం. ఇది ఇప్పుడు మేము కేర్ తీసుకోవాలి, కానీ ఇది హీరోగా రావడం వల్ల ఓవర్ క్రౌడ్ అయింది. వారిని కూడా తప్పబడుతుంది లేదు. వారు చెప్తున్నారు కదా, గత 20 సంవత్సరాల నుంచి కూడా వస్తుంది, ఇట్లా జరగలేదు, కొంత పొరపాటు జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీ మీటింగ్ పెట్టింది కేవలం మాకు సీఎం గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలంగాణలో ఈ సిచ్యువేషన్ ఉంది, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పర్ట్స్ కూడా ఈరోజు మాకు ఆల్రెడీ మా మీటింగ్ జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ అంటే ఆ ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ మీటింగ్ జరిగింది. అక్కడ కూడా ఏకగ్రీయంగా ఎక్స్పర్ట్స్ అసోసియేషన్ ఇదే తీర్మానం చేసి వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారికి సేమ్ ఇక్కడ తెలంగాణ మా దగ్గర రేట్లు ఫిక్స్ చేసి తగ్గించేయమని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది విజయేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఫిక్స్డ్ రేట్లో ఉండాలని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.